ఒక సినిమా చాలా బాగుండడం ఒక పద్ధతి, అస్సలు బాగాలేకపోవడం ఒక పద్ధతి. కానీ సినిమా బాగానే ఉంది అనుకునే లోపే వరుస పెట్టి చెత్త సీన్లు రావడం, ఇక్కడి నుంచి మూవీ గాడి తెప్పిపోయింది అనుకున్నప్పుడు వరుస పెట్టి మంచి సీన్లు రావడం జరిగితే దాన్ని ఏమని వర్ణించగలని చెప్పండి. ఇటువంటి ఒక అయోమయంలోకే నన్ను పడేసింది ఈ మద్రాసి మూవీ ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్లో, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ ద సెకండ్ హాఫ్లో మూవీ మొత్తంగా ట్రాక్ తప్పిపోయి ఎటో వెళ్ళిపోవడంతో పర్వాలేదులే సినిమా బాగానే ఉంది అని చెప్పాల్సింది కాస్త సినిమాలో అంతేం లేదులే అని నెగిటివ్గా మాట్లాడాల్సి వస్తుంది. తమిళనాడుకి గన్ కల్చర్ని తీసుకురావాలని ట్రై చేసే ఒక సిండికేట్, వాళ్ళు అక్రమంగా దిగుమతి చేసుకుని దాచిపెట్టిన ఆయుధాలని ఎక్కడ దాచిపెట్టారో కనిపెట్టి సామాన్య ప్రజల చేతికి ఆయుధాలను అందకుండా చేసి ఆ సిండికేట్ని అంతం చేయాలని ట్రై చేసే ఎన్ఐఏ ఆఫీసర్స్. ఇప్పటికే ఈ ప్రయత్నంలో 11 మంది ఆఫీసర్స్ చనిపోవడంతో ఎన్ఐఏ వాళ్ళు ప్లాన్ చేసిన ఒక సూసైడ్ మిషన్ కోసం లవ్ ఫెయిల్ అయిందన్న బాధతో పలుమార్లు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ రఘు అనే వ్యక్తిని వాడుకోవాలనుకుంటారు. అసలు ఎవరి రఘు? అతనికి ఉన్న సమస్య ఏమిటి? రఘు గర్ల్ ఫ్రెండ్ అయిన మాలతి రఘుని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది? ఎన్ఐఏ వాళ్ళు చేపట్టిన మిషన్కి రఘు ఏ విధంగా సహాయపడ్డాడు లాంటి విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఈ మూవీలో హీరో ఫ్రెగోలి డెల్యూషన్ అనే సిండ్రోమ్తో సఫర్ అవుతూ ఉంటాడు. అందువల్ల తన కళ్ళ ముందు ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో కనిపించినప్పుడు చనిపోయిన తన కుటుంబ సభ్యుల్ని వాళ్ళలో చూసుకుంటాడు. వాళ్ళని కాపాడడం కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాడు. ఈ సిండ్రోమ్ యొక్క కాన్సెప్ట్ని వాడుకొని ఇంతకుముందు ఏమైనా సినిమాలు వచ్చాయో లేదో నాకు తెలియదు, కానీ హీరోని ఒక సేవియర్ లాగా ప్రొజెక్ట్ చేయడానికైతే ఈ ఫ్రెగోలి సిండ్రోమ్ అనే కాన్సెప్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొని దాని యొక్క మాఫియా సిండికేట్ని అంతం చేయాలన్న మిషన్తో ముడిపెట్టడం అనే ఐడియా నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది, కానీ దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోవడం మాత్రం చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో మూవీ అక్కడక్కడ ట్రాక్ తప్పుతున్నప్పటికీ ఎక్కడా కూడా ఇంట్రెస్ట్ని కోల్పోకుండా మూవీని చూశాను, కానీ సెకండ్ హాఫ్లో యానిమల్ ఇన్స్టింక్ట్ సీన్ దగ్గర నుండి మెల్లమెల్లగా నేను ఈ మూవీ పైన ఇంట్రెస్ట్ని కోల్పోవడం జరిగింది. అప్పటి వరకు నేను ఇగ్నోర్ కొడుతూ వస్తున్న కొన్ని నెగిటివ్ ఆస్పెక్ట్స్ భూతద్దంలో కనిపించడం స్టార్ట్ అయింది. ఇక క్లైమాక్స్లో హీరోకి విలన్కి మధ్య జరిగే ఫైట్ అయితే మరీ వెటకారంగా అనిపించింది. విలన్ అండ్ గ్యాంగ్ దగ్గర మంచి మంచి గన్స్ ఉన్నా కూడా ఉత్త చేతులతో ఊపుకుంటూ వచ్చిన హీరోని కత్తులతోనే అటాక్ చేయమని విలన్ ఆర్డర్ వేయడం, హీరో ఎంతమందిని లేపేస్తున్నా కూడా కాల్చి చంపడం మానేసి చోద్యం చూస్తూ కూర్చోవడం చూస్తుంటే చేతిలో మంచి ఐడియాని పెట్టుకొని కూడా చేతులా సినిమాని చెడగొట్టుకుంటున్నారు కదరా బాబు అనిపించింది. జనాలను ఎడ్యుకేట్ చేసే విధంగా సినిమాలను చేస్తున్నానని గర్వంగా చెప్పుకుంటున్న మురుగదాస్ గారు ఇంత తెలివి తక్కువగా ఆలోచించడం ఆయనే సెల్ఫ్ ట్రోల్ చేసుకున్నట్టు అయిపోయింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఆయన తీసిన కళాఖండాలతో పోలిస్తే ఈ మద్రాసి మూవీ చాలా బెటరే, కానీ ఆయన బెస్ట్ వర్క్స్తో మాత్రం ఈ మూవీని కంపేర్ చేయలేం. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మూవీ ఎలా ఉన్నా హీరో క్యారెక్టర్ని రాసుకున్న విషయంలో కొన్ని లోపాలు ఉన్నా కూడా శివకార్తికేయన్స్ పెర్ఫార్మెన్స్ మాత్రం నాకు చాలా చాలా నచ్చింది. సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఇన్నోసెన్స్ అండ్ అగ్రెషన్ని చాలా బాగా పోర్ట్రే చేయగలిగారు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ని కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇక రుక్మిణి వసంత్ క్యారెక్టరైజేషన్ రాసుకున్న తీరు కూడా కొంచెం అతిశయోక్తిగా అనిపించిన ఆమె పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. ఇక విద్యుత్ జమ్వాల్ విషయానికి వస్తే ఈ మూవీలో తనకిచ్చిన క్యారెక్టర్ని వన్ ఆఫ్ ద మోస్ట్ డంబెస్ట్ విలన్ క్యారెక్టర్గా చెప్పుకోవచ్చు. సో క్యారెక్టర్లో సత్తా లేనప్పుడు పెర్ఫార్మెన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది, కాబట్టి ఈ మూవీలో ఆ క్యారెక్టర్ని ఎంత లేపడానికి ట్రై చేసినా కూడా ఆ ప్రయత్నాలు ఏవి వర్కౌట్ కాలేదు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే అనిరుద్ధ్ అండ్ శివకార్తికేయన్ కాంబోలో వచ్చిన మూవీస్లలో ఆడియో పరంగా ఈ మూవీయే వీకెస్ట్. ఒక్కటంటే ఒక్క సాంగ్ కూడా గుర్తుపెట్టుకునేలా లేదు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని చోట్ల బాగుంది, కానీ ఓవరాల్గా చూసుకుంటే అది కూడా యావరేజ్గానే అనిపించింది. ఈ మూవీకి సుదీప్ ఎలమోన్ చేసిన సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. యాక్షన్ సీక్వెన్సెస్లో కొన్నిటిని చాలా బాగా డిజైన్ చేశారు, కానీ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం చాలా అతిగా అనిపించాయి. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే సెకండ్ హాఫే ఈ మూవీకి మెయిన్ డ్రాబ్యాక్. సో ఆ సెకండ్ హాఫ్ ఎలా ఉన్నా మేము బేర్ చేయగలం అని మీరు అనుకుంటే ఈ మూవీని చూడండి. కంప్లీట్గా కాకపోయినా అట్లీస్ట్ కొంతవరకైనా ఈ మూవీ మిమ్మల్ని సాటిస్ఫై చేయొచ్చని నేను అనుకుంటున్నా. సో వెల్, దట్స్ ఎవర్ అపాన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.